Happy birthday! Hi friends, today movie వచ్చా. ఇంకా వేద బర్త్డే స్పెషల్ ఏముండరు చెప్పి మీ ఇంట్లో నువ్వే చెప్పాలి ఇప్పుడు. చికెన్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, వెజ్ బిర్యానీ, వెజ్, రైతా, పెరుగొద్దు, అంతే. ఇంకా బిల్లు జాగ్రత్త, ఇది చిన్నది నా హైట్ లో నాకు కూడా సరిపోతుంది సైకిల్ నేను నేర్చుకున్నాను. సెట్ మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, సామాన్ సెట్ అది ఇక్కడైతే కనిపించింది మాట. అన్ని చూడండి భలే ఉన్నాయి అసలు అని. ఒకటే ఉన్నట్టున్నాయి కదా. Thank you so much. Thank you. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. సో లాస్ట్ వీడియోస్ చూసి చాలామంది రెస్పాండ్ అయితే అయ్యారండి. లైక్ డైట్ వీడియోస్ అంతా చూసారు కదా. సో వాళ్ళకి తెలిసిన సజెషన్స్ ఇచ్చారు. ఇంకొంతమంది అయితే ఇంకా ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యారంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మరీ మెసేజ్ చేశారన్నమాట. వాళ్ళకి తగిన సజెషన్స్ ఇవ్వడం, మీరు ఇలా ఫాలో అవ్వండి, ఇలా చేయండి అని చెప్పేసి ఎంత బాగా కేర్ తీసుకున్నట్టు అనిపించింది అన్నమాట. ఆ వీడియోస్ చాలామంది పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఒక నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు. చాలా బాగా అనిపించింది అన్నమాట. ఒకసారి నాకు కూడా మళ్ళీ చెప్పండి అలాంటి వీడియోస్ ఇంకా చేయమంటారా అని చెప్పి. ఈవెన్ నేను చెప్పాను కదండి, ఫిట్ మామ్లో కూడా జాయిన్ అయ్యాను. నేను లాస్ట్ వీడియోస్లో కూడా నేను అడిగాను అనమాట, ఫిట్ మామ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. బట్ చాలామంది రెస్పాండ్ అయితే ఎవరు ఏమీ అవ్వలేదు. లైక్ మీరే ఇంట్లో డైట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటివరకు ఇంట్లో డైట్ చేస్తూనే వచ్చాను, కానీ అసలు నేను ఇంట్లో డైట్ చేసి నాకు ప్రాపర్గా ఎలా డైట్ చేయాలో అర్థం కావట్లేదు అనమాట. సో ఒకళ్ళ గైడెన్స్లో మనం డైట్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఫిట్ మామ్లో జాయిన్ అయ్యాను. బట్ ఇంకా డైట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలీదు. నేను ఆ డైట్ వీడియోస్ కూడా షేర్ చేయాలని అనుకుంటున్నాను. షేర్ చేయనా వద్దన్నది కంపల్సరీ చెప్పండి. ఏమో ఇలా పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, అది దాన్ని పక్కన పెట్టేస్తే సో ఆ వీడియోస్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు అయితే మా బుజ్జి బంగారు తల్లి బర్త్డే కదా, తెలిసిందే మీ అందరికీ. భావన చాలా వీడియోస్లో చూసారు కదా, మా ఫ్రెండ్ ఒక బుజ్జి తల్లి ఉంటుంది కదా వేద, తన బర్త్డే మాట. ఈరోజు అక్కడికైతే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏమైందంటే మేము బర్త్డేకి రాము, మాకు కొంచెం వర్క్ ఉంది, ఏదేదో చెప్పేసాం అన్నమాట. నేను అలాగే చెప్పాము, ఉషా కూడా అలాగే చెప్పాము, సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి. భావన అయితే అయ్యో రారా ఓకేలే అని చెప్పేసి అలా అన్నది. కానీ సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిందండి, తనైతే ఈవినింగ్ పిలిచింది. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళి బర్త్డే కోసం ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకుందాం బుడ్డదానికి. టైం అయితే లంచ్ టైం అయ్యింది 1:30. మా హస్బెండ్ ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తానన్నారు లంచ్కి. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఏదైనా గిఫ్ట్ కొనుక్కుని ఇంకా ఈవినింగ్ అయితే బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాలి. ఇంక హౌస్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు వరకు అలానే కూర్చున్నాను అనమాట. ఎవ్రీ మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తాను. మంత్లీ వన్స్ కాదు, నాకు ఎప్పుడు పీరియడ్స్ వస్తే అప్పుడు క్లీన్ చేస్తాను. అది 50 డేస్కైనా 2 మంత్స్కైనా అలాగైతే క్లీన్ చేస్తాను అనమాట. ఇప్పుడు క్లీన్ చేయాలి. ఇంకా లాస్ట్ వీడియోస్ చూసి చక్కగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎంత మంచి మంచి కామెంట్స్ పెట్టారండి. ఉత్తప్పుడేమో కామెంట్స్ చేయరు, కానీ ఆ వీడియోస్కి ఎన్ని కామెంట్స్ వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు. అయితే నాకు ఏం అర్థమైందంటే మన వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ చేయట్లేదు కదా దొంగ పిల్లలారా. ఇప్పటి నుంచి అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మన వీడియోస్ చూస్తారు, నచ్చుతాయి, బట్ కామెంట్ చేయరు. అంటే ఏం చేయాలో మీకు అర్థం కాలేదేమో. బట్ లాస్ట్ డైట్ వీడియోస్ మాత్రం మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు, మంచిగా రెస్పాండ్ అయ్యారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. లైక్స్ ఇచ్చారు, కామెంట్స్ ఇచ్చారు. ఈవెన్ ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉన్నాయి అనుకోండి, దాన్ని చూసి త్వరగా వీడియోస్ కూడా చేయాలనిపిస్తుంది అనమాట. అబ్బా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, మనం కూడా మంచి మంచి వీడియోస్ చేద్దామని చెప్పి ఒక బూస్ట్లా అనిపిస్తుంది. తెలుసు కదా నేను బూస్ట్ పాపనని చెప్పి ఒక బూస్ట్లా అనిపిస్తుంది అనమాట. ఓకే, అలా అయితే ఇంకా అలా కామెంట్స్ చేయండి. మంచిగా ఇలాగా పీసీఓడికి రిలేటెడ్ కూడా వీడియోస్ చేద్దాం. సో ఎలాగైనా మంచిగా పీసీఓడి తగ్గించేసి ఈ పింపుల్స్ అన్ని తగ్గించేసి అందంగా తయారైపోయి ఫిట్గా హెల్తీగా తయారైపోదాము. సో ఈ రోజు నుంచి ఒక 90 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నాను.
మనం తినే ఫుడ్స్ అయితే ఉంటాయండి. వాళ్ళలో కూడా ఎలా ఇచ్చారంటే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇలా ఇంకోటి ఏదో చెప్పారు. మనకి ఎలాంటి టైప్ డైట్ కావాలంటే అలాగే కస్టమైజ్ చేసిస్తారంట. అది చాలా బాగా అనిపించింది. అలాగే వర్కౌట్స్ ఏం చేయాలి ఇవన్నీ కూడా చాలా బాగుంది. అప్పుడే 4 days నుంచి నడుస్తుంది, బట్ ఇంకా తీసుకోలేదు. ఇంకా ఆలోచిస్తానే ఉన్నానమాట, తీసుకొని వద్దా అని. మా హస్బెండ్ అంటున్నారు చాలా డబ్బులు ఖర్చు పెట్టాం కదా ఇప్పటికే హెర్బల్ లైఫ్ కని దానికని దీనికని చాలా డబ్బులు ఖర్చు పెట్టావు, ఫైనల్గా ఇది కూడా ట్రై చెయ్యి, చూద్దాము వర్కౌట్ అయితే అవుతుంది లేదంటే వదిలేద్దామని చెప్పేసి అన్నారు. ఇంక ఇప్పుడు నెగిటివ్ థాట్ లా కాకుండా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో చేద్దాము, తగ్గుతాము అని అనుకుని ఇంక ముందుకైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఇంక ఎక్కువైతే మాట్లాడను, వీడియోలు ఎంత కూడా అయిపోతుంది. ఇప్పుడు మన షాప్కి వెళ్ళి బుజ్జి పాపకి మనం ఏమైనా గిఫ్ట్ కొందాము. ఆ బుడ్డు బంగారాన్ని మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు, బుజ్జిగా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దానికోసం ఏదైనా గిఫ్ట్ కొనడానికి వెళ్దాం. సో స్టార్ట్ ఉషా కూడా వచ్చిందన్నమాట షాపింగ్ కోసం అని చెప్పి. చిన్న డోరా బాగుంది కదా ఇది, కానీ అంత క్వాలిటీ లేదా చూడండి ఒకసారి. ఇగోండి ఇక్కడ కూడా ఏదో అంటిపోయిందండి, దెబ్బ తగిలింది. ఇంకా షాప్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా వెతుకులాట మొదలు పెట్టాలి. ఉషా తీసుకోవాలి, అలాగే నేను కూడా తీసుకోవాలి. ఇద్దరు ఏం తీసుకోవాలన్నది ఆలోచిస్తున్నా. పిరకలు మాత్రం మంచి భలేగా ఉన్నాయి. దీని ఏ బొమ్మలు ఉన్నాయి రకరకాలు, ఏ అర్థం కాదు. సెట్ మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, సామాన్ సెట్ అది ఇక్కడైతే కనిపించింది మాట. అన్ని చూడండి భలే ఉన్నాయి అసలు అని. ఒకటే ఉన్నట్టున్నాయి కదా. ఈ మిక్సీ చూడండి భలే ఉంది అసలు అని. ఐరన్ బాక్స్, కెటిల్, ఇదేమో కెటిల్ మాట. ఇది చూడు పిండి గట్ట మిక్స్ చేస్తాం కదా అది. ఇదైతే వాటర్ టిన్ మాట, భలే ఉంది కదా అది. టిన్లోనే రకరకాలు ఉన్నాయి. ఈ పెద్ద డాల్ కూడా బాగుంది, కాకపోతే నాకు డ్రెస్ నచ్చలేదు. నా హైట్లో నాకు కూడా సరిపోదు సైకిల్ నేను బిల్లు జాగ్రత్త. ఇది చిన్నది, ఆడవుతున్నాడు అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ షాప్కి వచ్చాం కానీ ఏమీ నచ్చలేదు. లైక్ టెడ్డీ బేర్స్ కూడా అంత క్వాలిటీగా అనిపించలేదు. ఇంకా యోగా మ్యాట్ ఒకటి తీసుకుందాము. ఆల్రెడీ మనం డైట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కదా, యోగా అలాగే వర్కౌట్స్ కూడా చేస్తాం కదా ఇంట్లోనే అని చెప్పేసి ఒక యోగా మ్యాట్ అయితే తీసుకున్నాం. చిన్నపిల్లలకి గిఫ్ట్లు అంటే కొంచెం కష్టమే, వాళ్ళకి ఏం నచ్చుతాయో కూడా సరిగ్గా అర్థం కావన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే సైకిల్ కూడా చూసాము, సైకిల్ ఏమన్నా యూజ్ అవుతుందేమో అని. కానీ ఆ బుడ్డి దానికి ఆల్రెడీ సైకిల్ ఉందంట. ఇంకా అలా ఇంకా యోగా మ్యాట్ తీసేసుకుని ఇంక ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. పిల్లలకి గిఫ్ట్లు కొనడం ఎంత క్రిటికల్ అని మాకు ఇప్పుడే తెలిసింది. ఎన్ని షాప్స్ తిరుగుతున్నాం అన్నమాట, ఒక మంచి గిఫ్ట్ అయితే దొరకట్లేదు. సో టెడ్డీ బేర్స్ అయితే ఏం బాగాలేదు, అన్ని చిన్నగా ఉన్నాయన్నమాట. పెద్ద టెడ్డీ బేర్స్ అయితే లేవు, మరి చిన్న ఏం బాగుంటాయి బాగోవు. సో అదే చూస్తున్నాం. నెక్స్ట్ అయితే ఇంకో షాప్కి అయితే వెళ్తున్నాం. పాపం మా ఆయన అలా తిప్పుతున్నారు అన్నమాట. గుడ్ హస్బెండ్. మా ఫ్రెండ్ ఈరోజు బర్త్డేకి రామని చెప్పాం కదా, ఇప్పుడు కాల్ చేస్తున్నాం అన్నమాట వస్తున్నామని చెప్పి. మళ్ళీ పాపం అప్పటికప్పుడు వెళ్ళిపోతే కష్టం కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. కాల్ చేస్తున్నాం, ఫ్రాంక్ చేసాం వస్తున్నాం అని చెప్పి. నా నెంబర్తో చేయట్లా, మా ఆయన నెంబర్తో చేస్తున్నాం. చూద్దాం. హలో హలో చెప్పమ్మా. కనిపెట్టేసావా? కనిపెట్టేసా. ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు, ఇప్పుడే అన్నం తిన్నాము. తమ్ముడు వాళ్ళు వచ్చారు. ఇంకేమన్నా స్పెషల్ కావాలా? ఏమన్నా కాదు, జోక్ చేస్తున్నాం, ఏం రావట్లేదు. చేస్తున్నారు. ఏది వేద ఏది ఉందా? వేదనా ఇవరా ఉషా ఆంటీ మాట్లాడిందంట. హలో, మీ ఇద్దరితో పలకదంట, మీరు రావట్లేదని చెప్పా పొద్దున. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నీతో మాట్లాడుకో అంటుంది. అబ్బో అయితే రాంపో. బర్త్డే విషెస్ చెప్తున్నా చూడు, వాళ్ళు అసలు వాళ్ళు చెప్పు. హ్యాపీ బర్త్డే. రావద్దా అయితే వేద? కలర్స్ అయితే దొరకలేదు మాట. ఈ బ్లాక్ అది ఇది ఉంది కదా, ఇది తీసుకున్నాను.
కార్ అయితే మంచి బలిగా ఉంది కదా, 400 మాట, ఆల్మోస్ట్ 8,500 వరకు పడుతుంది. ఇదైతే అసలు చాలా బాగా అనిపించింది అనమాట. గుర్రం ఇదంతానే. ప్రైస్ అయితే 199, దగ్గరగా 4,000. అలా అయితే లూలుకి వచ్చామన్నమాట. లూలులో అయితే చూస్తున్నాం ఎక్కడన్నా దొరుకుతాయో లేవో, ఏం దొరకట్లేదు అసలు మాకైతేని. షాపింగ్ అయితే అయిపోయింది. ఉషా పాపం ఇదైతే తీసుకుందన్నమాట. ఏం కొనాలో అర్థం కావట్లేదు. తిరిగాం డ్రెస్సులు కూడా చూసాము, డ్రెస్సులు కూడా ఏం బాగాలేదు. సో ఇంకా అలా తిరిగి క్యారమ్స్ అయితే తీసుకున్నామన్నమాట. పిల్లలు ఆడుకుంటారు కదా, సో అలా చిన్నగా షాపింగ్ అయితే అయ్యింది. చక్కమంటూ రెడీ అయిపోయి పార్టీకి వెళ్ళిపోవడమే. షాపింగ్ అయితే అయిపోయిందన్నమాట. కాఫీ పౌడర్ కూడా కొనుక్కొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా ఆయన అయితే దింపేసి వెళ్ళిపోయారు మమ్మల్ని, ఎందుకంటే మాతో పల్లెపోయారు మాట. ఎంతసేపు షాపింగ్ అయితే. ఇంకోండి బర్త్డేకి అయితే స్టార్ట్ అయ్యమాట. ఈవినింగ్ టైం కదా, నేను పెద్దగా ఎక్కువ రెడీ అవ్వలేదు, నార్మల్ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే కళ్ళజోడిని ఎత్తుక్కుంటున్నారు, స్పెట్స్. చెప్పాలి వీళ్ళకి. రా, ఇంకా స్టార్ట్ అయ్యామండి. అలాగే ఉషా వాళ్ళని కూడా పిక్ చేసుకుందాము. పిక్ చేసుకుని నలుగురు చట్టా పట్టాలు వేసుకుని త్వరగా అయితే వెళ్ళిపోదాము. విల్లాస్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట చూడడానికి. హలో, ఇద్దరికి హాయ్లు. హాయ్. కొత్త విల్ల మేమే కొనుక్కున్నాం దుబాయ్లో. ఇది మాదే మాట విల్ల. ఇప్పుడు భావనాలు ఉండేది మాట, మేమే కొనుక్కున్నాం. భావన వాళ్ళు ఉండే హౌస్ ఇది. బిఫోర్ అపార్ట్మెంట్లో ఉండేవారు, ఇప్పుడు చేంజ్ అయిపోయారు అన్నమాట. భలే చెప్తుంది. హ్యాపీ బర్త్డేలు. ఇంకా నీకే హ్యాపీ బర్త్డే. రెడ్ చూడు, ఫ్రిడ్జ్ చూడు ఎంత బాగుందో, పెద్ద ఫ్రిడ్జ్. ఇంకా అమ్మ ఫ్రిడ్జ్ అయితే ఇంకా చాలా పెద్దది మాట. అనుకున్నట్టు పెద్ద ఫ్రిడ్జ్ కొనేసారు. ఏంటన్నయ్య? పిల్లపిత్రి వేషాలంటే ఇదే మాట. కేక్ బాక్స్ లో కూర్చోండి వచ్చి. గిల్లే నిన్ను గట్టిగా. నోట్లో వెళ్ళి ఇట్లా నువ్వు ఇప్పుడే పుట్టావా? నోటో ఏలెట్టుకుంటున్నావా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఒకటే హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. చాక్ అంటే బాగున్నా వాళ్ళకి ఫోటో కూడా తీనా. దానికి దొంగ కూడా వచ్చారు అసలు. అదే జాకర్ బొడ్డాడు. టెల్ హర్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇదిగో హ్యాపీ బర్త్డే వేదా. ఆడు బొడ్డోడు పేరు కూడా లేదు. ఓకే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. Happy birthday! Thank you. Thank you everyone. Thank you so much. Thank you everyone so much. Happy? Happy? ఫస్ట్ అయితే ఈ బుడ్డోని చూసి పాప అనుకున్నాను. 2 చెవులకి కూడా ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాడు అనమాట. తర్వాత బాబు అని తెలిసింది. వీళ్ళు వచ్చేసి బెంగళూరు అనుకుంటా. సో ఇద్దరు అయితే ఫుల్గా ఆడుకున్నారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అలా తలో పీసు ఇస్తే తినేస్తున్నాం అన్నమాట. నాకు నచ్చిన ఫ్లేవరు బటర్ స్కాచ్ వచ్చేసి. ఇక్కడ వీళ్ళు ఇంకోటి కట్టి ఇక్కడ ఎదురున్నారు. అప్పుడే స్టార్ట్ చేస్తావా? స్ట్రైకర్ ఇవ్వలే కదా దానికి.
ఇంకా వేద బర్త్డే స్పెషల్ ఏముండరు చెప్పి మీ ఇంట్లో నువ్వే చెప్పాలి ఇప్పుడు. చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, వెజ్ బిర్యానీ, వెజ్, రైతా, పెరుగొద్దు, అంతే. ఇంకా కూల్ డ్రింక్ తేవాలా? ఇంకా బర్త్డేకి అయితే మరీ ఎక్కువ మందిని పిలవకుండా బాగా తెలిసిన వాళ్ళని అయితే పిలుచుకున్నారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సరదాగా అందరం కూర్చుని ఇలా డిన్నర్ అయితే కానిచ్చేసాము. వాళ్ళు ఏమో తెలియదు కానీ వీళ్ళు భయపడతారు. అలా ఏముండదు, ఎవరు భయపడరు ఇక్కడ. మొత్తం చెప్పుకుంటున్నారు ఇంటికి వెళ్ళారు కదా, నాకు తెలియదు. ఫ్యాన్స్ ఎక్కువ అసలు. మా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్ అడుగుతారు. ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళారా, బాగా తిన్నారా అని అడుగుతున్నాడు మొన్న ఫోన్ చేసి. మరి కంపెనీలో చేస్తాడులే ఒక అబ్బాయి, మా నాతో పాటు చదువుకున్న అతను, అంటే మా జూనియర్ అన్నమాట. అతను కంపల్సరీ ఫాలో అవుతాడంట నీ వీడియోస్. మీ ఫ్రెండ్ అమ్మాయి ఇండియాలో? ఇక్కడ మర్చిపోయాను, నేను చెప్పలేదు కదా. మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది అప్పుడు పూజ అప్పుడు వచ్చాను కదా. నువ్వు బై ఛాన్స్ ఆ దుబాయ్ లో కోనసీమ అమ్మాయి వీడియోలో నువ్వు ఉన్నావా అని క్లిప్ పెట్టుకున్నాను. గీతా గోవింద్ ఇంకా అక్కడ ఎలా కొట్టేస్తా చూడండి ఫ్రెండ్స్, కొట్టేస్తున్నారు. మీ ఇద్దరు ఛానల్స్ చెప్పిందా బాగా చెప్పిందిగా. దీనికో ఛానల్ పెట్టండి, అలాగో మాట్లాడుతుంది కదా. ఇంకా వేరే చెప్పు, ఇద్దరికి 2 తల్లు వేసి కట్టేస్తుంది అనుకుంటా. చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే గిచ్చుతా. కూర్చుతా గిచ్చుతా. మళ్ళీ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే కొట్టుతా. ఇంకోసారి వాళ్ళు కొడితే ఇప్పుడు మనల్ని కొడతారు. ఇప్పుడు గిచ్చుతా. మళ్ళీ చెప్పు, మొత్తం చెప్పు. సబ్స్క్రైబ్ చేయకపోతే గిచ్చుతా. ఎవరిని? ఇలా పెట్టండి. ఓకే, నువ్వు ఇటు చూడక మా అమ్మ వైపు అడుగు. అడిగి బర్త్డే పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందరం కలిసి సినిమాకి అయితే వెళ్తున్నాం. మాత్రం దొరకవు. దొరుకుతాయి, ఇక్కడ దొరకకుండా ఉండవు. ఎందుకంటే చాలా తక్కువ మంది వస్తారన్నమాట మూవీకి. సో అందరూ కట్టకట్టుకుని ఓయ్ బుడ్డిలు ఎక్కడికి వెళ్తున్నాను చెప్పమ్మా. మూవీ మీరు కూడా వస్తారా? వస్తారు. ఓకే, మా కార్లో వస్తావా? సరే అయితే వెళ్దాం. నాడు ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ కార్లో వెళ్తానన్నావు కదా. ఏది అక్కడెక్కడో కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది బ్రిడ్జ్ ఖలీఫా. పడిపోయా పిల్ల. అదాలు మా కారు ఎక్కుతానన్నా చెప్పు. మరి కబుర్లు చెప్తావా? చీకట్లో ఏం కనిపిస్తలేదు. సిటీ సెంటర్కి అయితే వచ్చాము. నెక్స్ట్ కిడ్నాప్ చేస్తారు చెప్పు. కిడ్నాప్ చేసి కార్లో పెట్టేసి సెక్యూరిటీ ఉంటారు. ఇంకా సిటీ సెంటర్కి అయితే వచ్చామన్నమాట. నోవో మూవీస్ ఉంటారు కదా అక్కడ తీస్తున్నారు. మూవీకి అయితే థియేటర్కి అయితే వచ్చా. రాకూడదు. ఇదేంటి దెయ్యాలి సినిమా? దెయ్యాలి సినిమాకి వెళ్దామా? కుబేరా ఈ సినిమాకి వచ్చాము. ఇక్కడైతే మొత్తం టికెట్స్ అయితే తీస్తున్నారు అన్నమాట ఆన్లైన్లోని. ఈ లోపల మనం అలా కూర్చున్నాం. 4 అని 5 6 4. మీ అమ్మ అలా చెప్పమందే. ఏంటి ఏడా ఏ సినిమా
హలో మేడం గారు ఆగండి మా స్క్రీన్ బాగుంది. ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాం. చూడండి సందులో ఫ్యామిలీ. హాయ్ ఫ్రెండ్స్, టుడే మూవీ వచ్చాం. కుబేరా కుబేరా తర్వాత ఆఫండి. వస్తుంది ఇప్పుడు. ఫస్ట్ టైం ఎంత హాల్ ఫుల్గా ఉంది. ఎప్పుడు వచ్చినా ఖాళీగా ఉంటుంది అన్నమాట. అయినా ఖాళీగానే ఉంది. ఇంకా సైలెన్స్ మనమే కదా. సూపర్ మూవీ అయితే సూపర్గా ఉంది. టైం ఎంత అయింది? తెల్లవారుజామున 3 అయింది మాట. అలా ఇంకా మూవీ చూసి కొంపలకి వెళ్ళాలి ఇప్పుడు. వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది కంప్లీట్గాని. సినిమా మాత్రం చాలా బాగుంది. మూవీ అయ్యేసరికి మొత్తం రూపురేఖలు మారిపోయింది అన్నమాట. కుబేరా మూవీ అయితే సూపర్గా ఉంది. సో మీరు అందరూ ఈ పాటి చూస్తూ ఉంటారు. వీడియోలో లేట్గా అప్లోడ్ చేస్తాను కదా. వేద అయితే శుభ్రంగా బొజ్జుందన్నమాట. సినిమా స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు వరకు అలా పడుకుని ఉంది. బాయ్ 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 వేదాలు. అయితే వెళ్ళిపోయారు, మేము కూడా వెళ్ళిపోతాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. కమెంట్లో అదే మనకు నచ్చామని